హరహర వీరమల్లు సినిమా పైన సో ఈ ఏదైతే ఈ బ్యాక్ టాక్ నడుస్తుందో బ్యాక్ టాక్ కారణం వల్ల సో కలెక్షన్స్ అయితే పడిపోయాయి. మేబీ అందులో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కావచ్చు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఏవైతే కొన్ని సీన్స్ అయితే ఉన్నాయో విఎఫ్ఎక్స్ సంబంధించి అవి మూవీ టీము సో మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ కొత్త వర్షన్ అయితే అప్లోడ్ చేశారు. సో అయితే మూవీ వచ్చేసి స్టార్టింగ్లో మంచి బడ్జెట్ అయితే స్టార్ట్ అయ్యి ఓపెనింగ్స్ అయితే మంచిగా వచ్చాయి. సో ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో అక్కడ కథాటం తిరగడంతో సో విఎఫ్ఎక్స్ ప్రాబ్లము, తర్వాత కొన్ని సీన్లు చాలా దారుణంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం, వీటి కారణాల వల్ల సినిమా అయితే బాగా పడిపోయిందని చెప్పాలి. సో ఓవరాల్గా ఈ యొక్క 5 డేస్లో మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ అమౌంట్ వచ్చేసి 165 crores అయితే వాళ్ళకి ప్రొడ్యూసర్ మిగిలేది ఇందులో 85 crores అనమాట. ఎందుకంటే గ్రాస్ అమౌంట్ అనేది ఎప్పుడైనా కానీ అందులో నుంచి ట్యాక్స్, తర్వాత థియేటర్ రెంట్స్ అయితే పోతాయి. సో మిగిలిన అమౌంట్ వచ్చేసి నెట్ అమౌంట్లో ఎంతైతే అమౌంట్ మిగులుతుందో అది ప్రొడ్యూసర్కి అయితే వెళ్తుంది. సో చూడాలి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి. సో థియేటర్లో ఉండాలి. సో అలాగే వేరే ఇతర భాషల సినిమాలు కూడా రిలీజ్ అవ్వచ్చు. సో ప్రేక్షకులు వచ్చేసి మళ్ళీ రిపీటెడ్గా వెళ్తే ఈ యొక్క కలెక్షన్స్ అయితే మిగులుతాయి. లేదు అంటే కొత్త సినిమా మీద వెళ్ళారంటే సో ఈ మూవీ అనేది ఇక్కడితో బంద్ అయ్యే అవకాశం ఉంది. సో చూడాలి ఎంత కలెక్షన్ చేస్తుందో. సో తర్వాత వీళ్ళు ఓటీటీకి ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సో వాళ్ళ మంచి డీల్ అయితే కుదిరితే కొంతవరకు ప్రొడ్యూసర్ మన గారు అయితే సేవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.